పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వికారాబాద్ జిల్లా సర్పన్పల్లి బోటు ప్రమాదంపై దర్యాప్తు జరుగుతుంది. అయితే వివరాలు తెలుసుకోవడానికి వెళ్లిన వారిని విల్టర్నెస్ రిసార్ట్ నిర్వాహకులు అనుమతించడం లేదు. లోపలికి వెళ్లడానికి అనుమతి లేదంటున్నారు. చెరువులో మునిగిన బోటును బయటకు తీశారు. ప్రమాద సమయంలో బోటులో 5 పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. బోటు మునిగిపోయినప్పుడు స్థానికులు 3 కాపాడారు. బీహార్కు చెందిన మరో 2 రితా కుమారి, పూనం సింగ్ చనిపోయారు. ఇక వికారాబాద్లో ఉన్న రిసార్ట్ నుంచి మా కరెస్పాండెంట్ విక్రమ్ మనకి లైవ్లో అందిస్తారు. విక్రమ్, డీటెయిల్స్ ఏంటి? అధికారులని ఎందుకు లోపలికి అనుమతించట్లేదు? ఆ చనిపోయిన వారికి సంబంధించి మృతదేహాల డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, వికారాబాద్ జిల్లా సర్పన్పల్లి ప్రాజెక్టు వైల్డర్నెస్ రిసార్ట్స్కి సంబంధించి నిన్న బోటు ప్రమాదంలో 2 మృతి చెందారు. వారు మనం చూసుకోవచ్చు, బోటుకు సంబంధించిన విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ బోట్లోనే కుటుంబ సభ్యులు 5, 2 చిన్నారులు, 3 పెద్దవాళ్ళు అదే బోట్లో మధ్యలోకి వెళ్ళారు. అయితే అక్కడ నుంచి బోటు మధ్యలోకి వెళ్ళిన తర్వాత సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశారు కుటుంబ సభ్యులంతా కూడా. బోటుకు ఒకవైపు రావడంతో, అదే సమయంలో వర్షము చినుకులు రావడం, గాలి దుమారం ఒక్కసారిగా రావడంతో దాన్ని తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో ఒక్కసారిగా బోట్ బోల్తా పడడంతో 2 ఆ బోట్ కింద పడి చనిపోవడం జరిగింది. మరో 2 చిన్నారులకు సంబంధించి పరిస్థితి విషమంగా ఉంది. వారిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే 2 చిన్నారుల పరిస్థితి అయితే విషమంగా ఉంది. అయితే వారంతా కూడా బీహార్కు చెందిన వారు. హైదరాబాద్ వాళ్ళ బంధువుల ఇంటికి రావడం జరిగింది. ఆ సండే వీకెండ్లో ఇక్కడికి వికారాబాద్ సమీపంలో ఉన్న రిసార్ట్స్కు వీకెండ్ ఎంజాయ్ చేద్దామని వచ్చారు. కానీ వారికి విషాదాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు. బోటు ప్రమాదంతో 2 ఆ బోటు కిందనే పడి చనిపోవడం జరిగింది. ఆ బోటు మధ్యలోకి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా ఒక సైడు తిరిగి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఒకవైపే రావడంతో అదుపు తప్పింది. అంతలోనే గాలి దుమారం రావడము, వర్షం చినుకులు రావడంతో దాన్ని తిప్పుకునే ప్రయత్నంలో ఒక్కసారిగా బోల్తా కొట్టడం ఆ 2 మృతి చెందడం జరిగింది. మనం చూసుకోవచ్చు, వికారాబాద్ సమీపంలోని ఈ రిసార్ట్స్కి సంబంధించి కొంత అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఇరిగేషన్ శాఖ అధికారులు, టూరిజం శాఖ అనుమతులు ఉన్నాయని చెప్పి పోలీసులు మాత్రం చెప్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు, గతంలో దీనిని సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సీజ్ చేసిన తర్వాత మళ్ళీ మేనేజ్ చేసుకొని దీన్నంతా కూడా ఓపెన్ చేశారనే విమర్శలు అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసు అధికారులు మాత్రం దీనికి సంబంధించి టూరిజం అనుమతులు కానీ, ఇరిగేషన్ అనుమతులు కానీ ఉన్నాయని చెప్తున్నారు. అయితే కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే 2 ప్రమాదంలో మృతి చెందినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ గజ ఈతగాళ్లను దగ్గరలో పెట్టుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారిగా గాలి దుమారం రావడము, వారంతా కూడా బోట్ ఒక్కసారిగా సెల్ఫీ తీసుకోవడానికి ఒకవైపు రావడంతో బోట్ ఒక్కసారిగా బోల్తా కొట్టింది అని చెప్తున్నారు. కానీ సమీపంలో జాగ్రత్తలు తీసుకోలేరు. సమీపంలో గజ ఈతగాళ్లను పెట్టి వారిని రక్షించాల్సింది పోయింది. అయితే కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అయితే స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఉదయం నుంచి అధికారులు వచ్చి దీన్నంతా కూడా తనిఖీలు చేసి వెళ్ళిపోయారు. మొత్తం మీద పోలీసులు అయితే కేసు దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.